కోవూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి అధికారులు, నాయకులు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఏర్పాటు చేసిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నేడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి వన మహోత్సవం పేరుతో తలపెట్టిన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానించాలని, క్లీన్ కోవూరు కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పర్యవేక్షిస్తూ గ్రీన్ కోవూరు నియోజకవర్గాన్ని అందరం సాధించుకోవాలని, తద్వారా స్వచ్ఛమైన పర్యావరణాన్ని రేపటి తరాలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, ఎంఆర్ఓ నిర్మలానంద బాబా, ఎంపీడీఓ శ్రీహరి, జిల్లా ఫారెస్ట్ అధికారులు శివరామకృష్ణ, ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల్య స్థితి అవసరాన్ని బట్టి గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును వినియోగపరుస్తానని శాతంగా ఉన్నాయి. కానీ అది సస్టైనబిలిటీ దొరకదు. కానీ దానికి చేసి మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి మొక్కలు నాటే విధంగా ఏర్పాటు చేయాలని మీ వంతు బాధ్యత. అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే రోజు ఎస్టిమేషన్ చేసినాక ఒకసారి నాకు కూడా మేడం దగ్గరికి వెళ్ళి బాగా చదువుకో. సరే, తొందరలో మీకు టాయిలెట్స్ కూడా కట్టిస్తాము. ఇప్పుడే ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా మీకు ఆల్రెడీ ఉన్న టాయిలెట్స్ కాకుండా 15 టాయిలెట్ ఎత్తుతో. ఓకే ఓకే, బాయ్. మళ్ళీ మీ టాయిలెట్స్ ఓపెన్ చేయడానికి మీ స్కూల్కి వస్తాను. దానికి తొందరగా మనకి సిఇఓ గారు తప్పకుండా మాకు సహకరించాలని పిల్లల తరఫున నేను కోరుతున్నాను. ఉత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జన సైనికులు, వివిధ విభాగాలకి చెందిన అధికారులు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, అధికారులకి, అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పర్యావరణం, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ స్ఫూర్తితో ఇంటికో చెట్టు నాటుతూ మనం కూడా ఆల్రెడీ గ్రీన్ కోవూర్ అని చెప్పాము. దీంతో గ్రీన్ కోవూర్ని కూడా అందరూ కలిసి సాధించాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని మనం ఎలా తెలుసుకోగలమంటే, ఆయన 95లో మొదట ముఖ్యమంత్రి అయినప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమాన్ని, అది 95 సెప్టెంబర్ 1 ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు రేపు సెప్టెంబర్ 1వ తేదీకి 30 ఏళ్ళు కంప్లీట్ కాబోతున్నాయి. ఆ రోజు ఆయన విజన్తో క్లీన్ అండ్ గ్రీన్ అనే దాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు నాటిన చెట్టుని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి. అది ఎంత పెద్ద చెట్టు అయి ఉంటుందో, ఎంత మందికి నీడనిచ్చుంటుందో, ఎంత పచ్చదనం ఇచ్చుంటుందో, అవన్నీ ఆ రోజే చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం మన భవిష్యత్తు తరాలకి, మన పిల్లలకి రాబోయే 40 రోజుల్లో ఎంతో అభివృద్ధి చూపించబోతున్నారు. ఎందుకంటే అభివృద్ధిని ఎందుకు అంటున్నానంటే, మనము కరోనా టైంలో చూసాం, 2 ఏళ్ళు మనము ఇంట్లో నుంచి బయటకు రాలేదు. ఎక్కడ చెట్లు ఎక్కడున్నాయో, ఎక్కడ వాటిని మనం ఇది చేయాలో అవి ఆ రోజుల్లో ఆ చెట్లకి చాలా అవసరం వచ్చింది. ప్రతి ఒక్కరూ అదే మాట్లాడారు. ఈ గ్రీనరీ ఇదంతా, ఈ పొల్యూషన్ వల్ల ఎక్కడ పొల్యూషన్ ఉంటే అక్కడ ఎక్కువైపోయింది, లేని దగ్గర విలేజెస్ లో చాలా లేనిది. కాబట్టి సో ఇవన్నీ మనము
ముందు చూపుగా మన ముఖ్యమంత్రి గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్న దీని అందరికీ మనం కూడా తలావక చేసి దాన్ని ముందుకు తీసుకోపోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది మనకి కొత్త కానీ ఒక ఆమె, నేను యాక్చువల్గా ఆమెని కలిశాను కూడా తిరుపతిలో. ఆమె సాలమరడ తిమ్మక్క అని 113 సంవత్సరాలు ఆమె ఇంకా ఉన్నారు కర్ణాటకలో. ఆమె హలికల్ టు కడూర్ వద్ద హైవే పైన ఆల్మోస్ట్ 8,000 చెట్లు, రకరకాల చెట్లు, అది కాకుండా మామూలు ఈ మర్రి చెట్లు ఇవన్నీ నాటి ఆమె మామూలు హౌస్ వైఫ్. ఆమె ఏం చదువుకున్నాం కాదు, ఆమెమి పనిచేసే ఆమె ఎంప్లాయీ కాదు, ఏం కాదు, నార్మల్ హౌస్ వైఫ్. ఆమె ఎప్పటి నుంచో ఆ చెట్లు వేసి ఆ చెట్లని వేయడమే కాకుండా సంరక్షణ వాళ్ళ పిల్లల దగ్గర నుంచి అందరూ వాటిని కాపాడుకుంటూ ఈ రోజుకి ఆమె అదే పని చేస్తున్నారు, ఇంకా హెల్తీగా ఉన్నారు. సో ఈ మధ్యనే 2019లో ఆమెకి పద్మశ్రీ కూడా రావడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళందరినీ మనం స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ చెట్లు నాటడమే కాకుండా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు నాటించారు మనందరితో. సార్ మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాటడమే కాకుండా దాన్ని సంరక్షించడం కూడా మీ బాధ్యత అని చెప్పి నేను గవర్నమెంట్ మారచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏమైనా కావచ్చు, కానీ చెట్టు అనేది ప్రతి ఒక్కరికి ఎంత అవసరమో గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ ఉన్న చెట్లని నరకడం అనేది గొప్ప విషయం కాదు. మనం వాటిని ప్రొటెక్ట్ చేయడమే. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెట్టు నరకడము అనే దానికి వస్తే అడ్డుపడాలని వాటిని వృద్ధిలోకి తీసుకురావడమే మన బాధ్యత అని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.